హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ఈరోజు వచ్చేసి మనం విశాఖపట్నం సిటీ మరియు రూరల్ డిస్ట్రిక్ట్స్ సంబంధించి కానిస్టేబుల్ మెయిన్స్కి ఎంతమంది అర్హత సాధించారు, ఓవరాల్గా అక్కడ పోస్టులు ఎన్ని ఉన్నాయి, క్వాలిఫై ఎంతమంది అయ్యారు, మేల్ అండ్ ఫీమేల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, కేటగిరీ వైజ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, అలాగే గతంలో సివిల్ కానిస్టేబుల్ కట్ ఆఫ్లు ఎలా ఉన్నాయి, ఈసారి ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి పూర్తి సమాచారాన్ని అయితే మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. అలాగే మీ జిల్లాకు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరైతే కామెంట్ సెక్షన్లో మీ జిల్లా నేమ్ అయితే మెన్షన్ చేయండి. అలాగే రిమైనింగ్ కొన్ని జిల్లాలు అయితే మనం ఆల్రెడీ గతంలో వీడియోస్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. కేవలం తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అలాగే శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా డిస్టిక్లో వీడియోస్ మాత్రమే చేయలేదు. రిమైనింగ్ అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే మనం కవర్ చేయడం జరిగిందనమాట. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది. ఓకే, ఇక మనమైతే డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓవరాల్గా విశాఖపట్నం సిటీ మరియు రూరల్ డిస్ట్రిక్ట్లకు సంబంధించి పోస్టులు ఎన్ని ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాము. రెండు డిస్ట్రిక్ట్లకు కలిపి మన దగ్గర అయితే సమాచారం ఉంది కాబట్టి ఆ సమాచారాన్ని నేనైతే మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఇండివిజువల్గా అయితే మనం ట్రై చేసాం, బట్ మనకైతే ఆ ఇండివిజువల్ సమాచారం దొరకలేదు. ఎందుకంటే మొత్తం రెండు కలిపి కూడా ఈవెంట్స్ విశాఖపట్నంలోనే జరగడం వల్ల మనకైతే ఈ సమస్య అయితే తలెత్తిందనమాట. ఓకే, ఒకసారి అయితే చూద్దాం. ఓవరాల్గా వైజాగ్ సిటీ మరియు రూరల్లో సంబంధించి 346 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అందులో వైజాగ్ సిటీలో 187 పోస్టులు, అలాగే రూరల్లో వచ్చేసి 159 పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట. ఆఫ్టర్ హోంగార్డ్ రిజర్వేషన్ అంటే సివిల్ కానిస్టేబుల్కి హోంగార్డ్ రిజర్వేషన్ 15% ఇవ్వడం జరిగింది కదా. ఈ 15% పోను మనకైతే రిమైనింగ్ 295 పోస్టులు అయితే మిగులుతాయి. రెండింటికి సంబంధించి అంటే 346 పోస్టులలో హోంగార్డ్ రిజర్వేషన్ తీసివేయగా 295 పోస్టులు అయితే మిగులుతాయి. అలాగే మనకు ఇక్కడ ఓవరాల్గా ప్రిలిమ్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఈవెంట్స్కి ఎంతమంది అటెండ్ అయ్యారు, వారిలో ఎంతమంది మెయిన్స్ ఎగ్జామ్కి అర్హత సాధించారు అనే విషయాన్ని చూద్దాం. అందులోనే మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీ అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడే డిస్కషన్ చేద్దాం. ఒకసారి మనం చూసుకున్నట్లయితే టోటల్ క్వాలిఫైడ్ మెంబర్స్ వచ్చేసి 11,568 మంది అయితే మనకు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం జరిగిందనమాట. ఈవెంట్స్కి అటెండ్ అయిన వారు 9,634. అలాగే ఈవెంట్స్ క్వాలిఫై అయిన మెంబర్స్ ఎంతమంది అంటే 5,080 మంది అయితే ఈవెంట్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. అందులో మేల్ అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు, 4,594 మంది మేల్ అభ్యర్థులు అయితే ఉండడం జరిగింది. మరి ఫీమేల్ అభ్యర్థులను చూసుకున్నట్లయితే 486 మంది అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు ఏవైతే మనం చెప్పుకున్నామో నెంబర్స్, అందులో అయితే ఒక స్మాల్ చేంజెస్ ఉండొచ్చు అనమాట. ఒక 100 అటు ఇటు, అంటే హోమ్ గార్డ్స్ను కొంత యాడ్ చేయడం జరుగుతుంది కదా లాస్ట్ రోజుల్లో. సో కొంత నారోలీ చేంజ్ మాత్రమే ఉంటుంది, మరీ ఎక్కువ అయితే ఉండదు. ఇది మరి విశాఖపట్నంలో. మరి ఈ ఈవెంట్స్ క్వాలిఫై అయినంత అందరూ కూడా విశాఖపట్నం రూరల్ మరియు అర్బన్కు సంబంధించినటువంటి వాళ్ళ అంటే 100% కాదు. ఎందుకంటే విశాఖపట్నంలో వచ్చేసి విజయనగరం, శ్రీకాకుళం ఆ చుట్టుపక్కల జిల్లాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి విశాఖపట్నంలో ఉండి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళ కన్వీనియంట్ కోసం ఎక్కువ మంది శ్రీకాకుళం, విజయనగరం అభ్యర్థులు అయితే విశాఖపట్నంలో ఈవెంట్స్ చేయడం జరుగుతుంది అనమాట. అక్కడే ఉండి ప్రిపేర్ అయ్యి, అందువలన ఓవరాల్గా చూసుకున్నట్లయితే అన్ని జిల్లాల కంటే కూడా ఈ విశాఖపట్నంలో అనేది ప్రిలిమ్స్ ఎక్కువ మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. ఈవెంట్స్ నెంబర్ కూడా చూసుకున్నట్లయితే విశాఖపట్నంలోనే ఈవెంట్స్ అనేది ఎక్కువ మంది క్వాలిఫై అవ్వడం జరిగిందనమాట. అలాగే ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్స్ ఎగ్జామ్ రేషియో కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. సో అభ్యర్థులు అయితే ఇది ఓవరాల్గా మనం ఇచ్చాం కాబట్టి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఓన్లీ విశాఖపట్నం అభ్యర్థుల వరకే చూసుకున్నట్లయితే మెయిన్స్ కాంపిటీషన్ రేషియో కూడా చాలా తగ్గే అవకాశం అయితే ఉంటుంది, షూర్గా తగ్గుతూ ఉంది. అలాగే ఇప్పుడు మనకు వచ్చేసి ఉన్నటువంటి పోస్టుల్లో మేల్ అభ్యర్థులకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఫీమేల్ అభ్యర్థులకు ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే దాని గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఈ 346 పోస్టులలో మేల్ అభ్యర్థులకు వచ్చేసి 231 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఫీమేల్ అభ్యర్థులకు వచ్చేసి 115 పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట. మరి హోంగార్డ్ రిజర్వేషన్ తీసేసిన తర్వాత మనకు 295 పోస్టులు అయితే ఉంటాయి కదా. అందులో మేల్ అభ్యర్థులకు వచ్చేసి 197 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఫీమేల్ అభ్యర్థులకు వచ్చేసి 98 పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట. అంటే 15% రిజర్వేషన్ పోయిన తర్వాత పోస్టులు అయితే మనకు తగ్గుతూ ఉన్నాయి. సో విశాఖపట్నం సిటీ మరియు అలాగే రూరల్కు సంబంధించినటువంటి డేటాలో ఎక్కువగా మిగిలిన జిల్లాల వాళ్ళు కూడా ఎక్కువగా క్యాండిడేట్స్ ఉంటారు. ఇదే ప్రాబ్లం మనకు వచ్చేసి కర్నూలులో కూడా ఉంటుందన్నమాట. ఎవరైతే హైదరాబాద్లో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎక్కువగా
కర్నూలులో ఈవెంట్స్ చేయడం జరుగుతుంది. అలాగే గుంటూరులో కూడా మనకు వచ్చేసి ప్రకాశం, రిమైనింగ్ హైదరాబాద్లో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, దూరపు అభ్యర్థులు ఎవరైనా ఉంటే గుంటూరులో కూడా ఈవెంట్స్ ఎక్కువ చేయడం ఈవెంట్స్లో ఎక్కువ పార్టిసిపేషన్ చేస్తుంటారు. అలాగే ఎగ్జామ్ సెంటర్ అక్కడ పెట్టుకుని ఉంటారు. సో అందువలన మనకు వచ్చేసి కర్నూలు, గుంటూరు, ఈ విశాఖపట్నం ఈ సిటీస్లో కూడా కొంచెం క్వాలిఫైయింగ్ రేట్ ఎక్కువగా ఉంది. అలాగే ఈవెంట్స్ అటెండ్ అయిన వాళ్ళు, అలాగే ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఎక్కువగా ఉండడం జరిగింది. సో అక్కడ కాంపిటీషన్ రేషియో అనేది నార్మల్ ఇప్పుడైతే ఎక్కువగా ఉండడం జరిగింది. కానీ ఓన్లీ ఆ జిల్లాల వారిని తీసుకున్నట్లయితే కొంచెం కాంపిటీషన్ రేషియో అనేది తగ్గే అవకాశం ఉందన్నమాట. సో ఇప్పుడు మనం వచ్చేసి నెక్స్ట్ కేటగిరీ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయైతే ఒకసారి అయితే చూద్దాం. మీ కేటగిరీలో మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయైతే ఒకసారి అయితే చూడండి. ఈ 346 పోస్టులకు సంబంధించి కేటగిరీ వైజ్ అయితే ఒకసారి చూద్దాం. మేల్ అభ్యర్థులకు ఓపెన్లో వచ్చేసి 92 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 23 పోస్టులు, అలాగే బీసీఏలో 16 పోస్టులు, బీసీబీలో 23 పోస్టులు, బీసీసీలో 2 పోస్టులు, బీసీడీలో 16 పోస్టులు, బీసీఈలో 9 పోస్టులు, ఎస్సీలో 35 పోస్టులు, ఎస్టీ వచ్చేసి 14 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇది మేల్ కేటగిరీకి సంబంధించి. అలాగే ఫీమేల్ కేటగిరీ కూడా చూద్దాము. ఓపెన్లో వచ్చేసి 46 పోస్టులు, ఈడబ్ల్యూఎస్లో 12, బీసీఏ 8, బీసీబీ 12 పోస్టులు, అలాగే బీసీసీలో అయితే 1 పోస్ట్ అయితే ఉండడం జరిగింది, బీసీడీలో 8 పోస్టులు, అలాగే బీసీఈలో 5 పోస్టులు, ఎస్సీలో 17 పోస్టులు, ఎస్టీలో అయితే 7 పోస్టులు ఉండడం జరిగింది. సో ఓసారి అయితే మీరు చూసుకున్నారు కదా, ఇదైతే కేటగిరీ వైజ్ పోస్టులు అనమాట. అలాగే మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో అయితే ఒకసారి అయితే ఇక్కడ మీరు పాస్ చేసి చూడండి, వీడియోని పాస్ చేసి చూసుకోండి. ఇప్పుడు ఒకసారి మన దగ్గర అంత డేటా అంత ఉంది, అంటే ఓవరాల్గా ఎంతమంది క్వాలిఫై అయ్యారు, మెయిన్స్కు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇదంతా డేటా ఉంది. కాబట్టి ఫైనల్గా మనకు కాంపిటీషన్ మెయిన్స్ ఎగ్జామ్ రేషియో ఎంత ఉందో ఒకసారి అయితే చూద్దాము. మేల్ అభ్యర్థులకు 1:23గా ఉంది. ఇది అన్ని జిల్లాల కంటే కూడా అత్యధికంగా ఉంది. అలాగే ఫీమేల్ అభ్యర్థులకు వచ్చేసి 1:5, ఇది కూడా ఎక్కువగానే రిమైనింగ్ కంపేరింగ్ చేసుకుంటే జిల్లాలతో పోలిస్తే. మరి ఇంత ఎక్కువగా ఉండడానికి గల కారణాలు అయితే మనం డిస్కషన్ చేసుకున్నాం. రిమైనింగ్ అభ్యర్థులు ఇక్కడ వచ్చి పార్టిసిపేషన్ చేయడం వల్ల ఇక్కడ కాంపిటీషన్ రేషియో అనేది అధికంగా ఉందన్నమాట. సో మనకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి గతంలో ఇక్కడ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి అంటే మన విశాఖపట్నం సిటీలో కట్ ఆఫ్స్ గతంలో ఎలా ఉన్నాయి, అలాగే ప్రజెంట్ ఎలా ఉండే ఛాన్సెస్ ఉంది అంటే ప్రజెంట్ సినారియో బట్టి. అలాగే విశాఖపట్నం రూరల్లో కూడా గతంలో ఎలా ఉన్నాయి, ప్రజెంట్ ఎలా ఉండబోతున్నాయి అనేది అయితే ఒకసారి చూద్దాము. ప్రీవియస్ కట్ ఆఫ్స్ అలాగే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అయితే ఒకసారి చూద్దాం. డిస్క్రిప్షన్లో అయితే మన టెలిగ్రామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఎవరైనా అభ్యర్థులకు ఇంట్రెస్ట్ ఉంటే మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. ఏ చిన్న అప్డేట్ ఉన్నా అక్కడైతే మీకైతే ముందుగా తెలియపరచడం జరుగుతుంది. అలాగే ఎవరైనా అభ్యర్థులు ఇప్పటి వరకు కూడా మెయిన్స్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అనే కళలో ఉంటే ఆ కళ నుంచి బయటికి రండి. ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ లేదు. నిన్న మొన్నటి వరకు మే 1 కంపల్సరీ పోస్ట్ పోన్ అయ్యిద్ది అనే ఆశాభావంతో ఉన్నారు. బట్ ఈరోజు అదైతే పటాపంచలు అయిపోయిందనమాట. ఇంకా మీ హోప్ నాకు తెలిసి నెక్స్ట్ మే 5 కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అది కూడా మీకైతే పాజిటివ్ రాదు. దయచేసి ఇప్పటికైనా మెయిన్ ఎగ్జామ్ June 1 కంపల్సరీ అభ్యర్థులు అయితే ప్రిపేర్ అవ్వండి. దీని మీద పోస్ట్ పోన్ అనే విషయం మీద ఎటువంటి ఆశలు పెట్టుకోవద్దు. నేను ఈరోజు వీడియోలో కూడా చూశాను, కంపల్సరీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అని చెప్పేసి చాలామంది కామెంట్ చేయడం జరిగింది. సో అభ్యర్థులు ఇప్పటికైనా మీ దృష్టిని మరలండి. కంపల్సరీ June 1 ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఓకే, మనమైతే వైజాగ్ రూరల్కు సంబంధించి కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి ప్రీవియస్గా అనేది అయితే చూద్దాం. అభ్యర్థులు ఒకసారి ఇక్కడ గమనించాలి. ప్రీవియస్గా అయితే ఇక్కడ కేవలం 70 పోస్టులు మాత్రమే ఉండడం జరిగింది. ప్రీవియస్గా అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 2018లో. మరి ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి 156 పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట. సో అప్పటికి 159 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో గతానికి ఇప్పటికి చూసుకున్నట్లయితే పోస్టులు అయితే రెట్టింపు ఉండడం జరిగింది, కానీ పోటీ అయితే చాలా తక్కువగా ఉండడం జరిగింది. సో ఒకసారి అయితే ప్రీవియస్గా ఉన్నటువంటి కట్ ఆఫ్స్ అయితే చూద్దాము. ఓసీ వచ్చేసి వైజాగ్ రూరల్కు సంబంధించి మేల్ కేటగిరీలో 135 ఉండడం జరిగింది. అలాగే బీసీబీ వచ్చేసి 125, బీసీసీ 96 మార్కులు, బీసీఈ 90, అలాగే ఎస్సీ 123, ఎస్టీ 115, ఏబిఓ ఎస్టీ వచ్చేసి 90 మార్కులు అయితే ఉండడం జరిగింది. బట్ ఇక్కడ ఫీమేల్ చూసుకున్నట్లయితే ఓసీ వచ్చేసి 127, అంటే చాలా జిల్లాలకు సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ కంటే కూడా ఇక్కడ అత్యధికంగా కట్ ఆఫ్ అయితే గతంలో ఉండడం జరిగిందనమాట. పోస్టులు తక్కువగా ఉండడం కారణంగా.
అలాగే ఇక్కడ బీసీఈ ఫీమేల్ కేటగిరీలో 76 మార్కులు, అలాగే ఎస్సీ వచ్చేసి 119 మార్కులు అయితే ఉండడం జరిగింది. అంటే గతంలో 2018లో మిగిలిన జిల్లాలతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కట్ ఆఫ్స్ అనేది చాలా అత్యధికంగా అయితే ఉండడం జరిగింది. దానికి గల కారణం ఏంటో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ పోస్టులు వచ్చేసి చాలా తక్కువగా ఉన్నాయి. కేవలం గతంలో 70 పోస్టులు మాత్రమే ఉండడం జరిగింది. సో అందువల్ల వచ్చేసి మనకి ఇక్కడైతే కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. మరి ఇప్పుడు వచ్చేసి 159 పోస్టులు ఉన్నాయి కదా, ఈసారి గతంలో లాగా పేపర్ ఇస్తే ఈసారి కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి అయితే చూద్దాం. ఇది కేవలం అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. మనమైతే కొంత అనాలిసిస్తో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అయితే చెప్పడం జరిగింది. ఇది అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే చెప్పడం జరిగింది అనమాట. ఇది ఓకే, ఒకసారి అయితే చూద్దాం మనము ఆ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి కట్ ఆఫ్స్. ఒకసారి ఇక్కడ మీరు 2016 ఫీమేల్ కట్ ఆఫ్స్ చూసుకున్నట్లయితే చాలా నార్మల్గా ఉన్నాయన్నమాట. 87, 70, 80 అంటే చాలా కాంపిటీషన్ తక్కువగా ఉంది. కానీ 2018 చూసుకున్నట్లయితే కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే వాళ్ళకు వచ్చేసి పెద్దగా పోస్టులు లేకపోవడం కారణం అనమాట. ఓకే, ఓసారి అయితే మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి కట్ ఆఫ్ వైజాగ్ రూరల్కు సంబంధించి అయితే చూద్దాం. ఈసారి అయితే ఓవరాల్గా 159 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఓసీ వచ్చేసి మేల్ విభాగంలో 120 నుంచి 122 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే ఫీమేల్ వచ్చేసి 90 నుంచి 92, అలాగే బీసీఏ 114, 116, ఫీమేల్ 80, 83, బీసీబీ 108, 110, ఫీమేల్ 81, 82, బీసీసీ 80, 82 మేల్, ఫీమేల్ 74, 76, బీసీడీ 117, 119, ఫీమేల్ వచ్చేసి 88, 90, అలాగే బీసీఈ 78 నుంచి 80 మధ్యలో, అలాగే ఫీమేల్ కేటగిరీలో 73 నుంచి 75, మేల్ కేటగిరీలో ఎస్సీ వచ్చేసి 100 నుంచి 102, ఫీమేల్ కేటగిరీలో అయితే 78 నుంచి 80 మధ్యలో, ఎస్టీ వచ్చేసి 97 నుంచి 99 మేల్ కేటగిరీలో, ఫీమేల్ కేటగిరీలో అయితే 75 నుంచి 79. ఇక్కడ ఏబిఓ ఎస్టీ వచ్చేసి మనకైతే మ్యాక్సిమం 85 నుంచి 88 మధ్యలో ఉండే అవకాశం ఉందన్నమాట మేల్ కేటగిరీ. అలాగే ఫీమేల్ కేటగిరీలో చూసుకున్నట్లయితే 68 నుంచి 70 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే ఈడబ్ల్యూఎస్ అనేది 103 నుంచి 105, ఇంకా ఇక్కడ తక్కువగా ఉండొచ్చు అనమాట. వైజాగ్ రూరల్కు సంబంధించి ఇంకా తక్కువే ఉండొచ్చు. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసింది అయితే 103 నుంచి 105. అలాగే ఫీమేల్ కేటగిరీలో 80 నుంచి 82 మధ్య ఉండే అవకాశం అయితే ఉంది ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో. ఇది వైజాగ్ రూరల్కు సంబంధించి మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి కట్ ఆఫ్ మార్క్స్. ఇది కేవలం అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. పేపర్ గతంలో లాగా అంటే 2018లో లాగా మెయిన్స్ పేపర్ కానీ ఉంటే ఈ కట్ ఆఫ్స్ అయ్యేదానికి ఛాన్స్ ఉందని చెప్పేసి అభ్యర్థుల అవగాహన కోసం మనమైతే ఈ కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది మన ఓన్ అనాలిసిస్తో. అలాగే వైజాగ్ అర్బన్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఈసారి మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ ప్రీవియస్ కట్ ఆఫ్స్తో కంపేర్ చేసుకుంటే ఎలా ఉన్నాయి అనే దాని గురించి అయితే ఇక్కడ మనం డిస్కషన్ చేద్దాం. వైజాగ్ అర్బన్కి సంబంధించి అలాగే అదే వైజాగ్ సిటీ అంటాం కదా, దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ కట్ ఆఫ్స్ చూసుకున్నట్లయితే గతంలో ఇక్కడ కేవలం 15 అంటే 15 పోస్టులు మాత్రమే ఉండడం జరిగింది. ద హైయెస్ట్ కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ 2018 నోటిఫికేషన్లో స్టేట్లోనే హైయెస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి మనకు వైజాగ్ సిటీకి సంబంధించి ఉండడం జరిగిందనమాట. ఓసీ వచ్చేసి 139 మార్కులు హైయెస్ట్ కట్ ఆఫ్. కొన్ని జిల్లాల్లో ఈ 139 మార్కులు అనేది డిస్టిక్ ఫస్ట్ మార్కులు అనమాట. కానీ అక్కడ వైజాగ్ సిటీలో వచ్చేసి హైయెస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ ఇవి. అలాగే ఇక్కడ బీసీఏలో మేల్ కేటగిరీలో వచ్చేసి బీసీసీలో కేవలం 81 మార్కులకి అభ్యర్థులకు అయితే జాబ్ రావడం జరిగింది. బీసీడీ 134 మార్కులు, బీసీఈ వచ్చేసి 105 మార్కులు. ఫీమేల్ కేటగిరీలో వచ్చేసి మనకు బీసీసీలో 87 మార్కులు. ఒకసారి చూసుకున్నట్లయితే మేల్ కేటగిరీ కంటే కూడా ఫీమేల్ కేటగిరీలో బీసీసీలో అనేది ఎక్కువ కట్ ఆఫ్ ఉండడం జరిగింది. అలాగే బీసీఈలో వచ్చేసి ఫీమేల్ కేటగిరీలో 86 మార్కులకైతే జాబ్ రావడం జరిగింది. 2018లో మేల్ కేటగిరీలో హైయెస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ ఏదైనా ఉందా అంటే మనకు వైజాగ్ సిటీకి సంబంధించి మాత్రమే. అలాగే ఇప్పుడు మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు వచ్చేసి మరి వైజాగ్ సిటీలో వచ్చేసి 187 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. గతంలో కంటే కూడా 12 రెట్లు ఎక్కువగా అయితే ఈసారి జాబ్స్ ఇవ్వడం జరిగింది. గతంలో కేవలం 15 పోస్టులు మాత్రమే ఉన్నాయి, కానీ ఈసారి దానికి 12 రెట్లు అధికంగా 187 పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట. సో అప్పటికి ఇప్పటికీ కట్ ఆఫ్స్ అంటే అప్పటికి ఇప్పటికీ కాంపిటీషన్ కూడా చాలా తక్కువగా ఉంది. సో ఈసారి కట్ ఆఫ్స్ గతంలో కంటే చాలా భిన్నంగా ఉండే అవకాశం ఉంది. గతంలో ఎంత హైయెస్ట్ కట్ ఆఫ్స్ ఉన్నాయో ఈసారి వైజాగ్ సిటీ నుంచి అంత లోయెస్ట్ కట్ ఆఫ్స్ పడే అవకాశం అయితే ఉందన్నమాట. ఒకసారి మనమైతే మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అయితే చూద్దాము వైజాగ్ సిటీకి సంబంధించి.
ఓసీకి వచ్చేసి 122 నుంచి 124 మధ్య ఉండే అవకాశం, ఫీమేల్ కేటగిరీలో వచ్చేసి 92 నుంచి 94, బీసీఏ వచ్చేసి 116 నుంచి 118, అలాగే ఫీమేల్ కేటగిరీలో వచ్చేసి 82 నుంచి 84, బీసీబీ వచ్చేసి 110 నుంచి 112, ఫీమేల్ కేటగిరీలో 75 నుంచి 79, అలాగే బీసీసీ వచ్చేసి 80 నుంచి 82, ఫీమేల్ కేటగిరీలో 72 నుంచి 74, బీసీడీ వచ్చేసి 120 నుంచి 121 మధ్యలో, అలాగే ఫీమేల్ కేటగిరీలో 88 నుంచి 90, అలాగే బీసీఈ వచ్చేసి 79 నుంచి 81, ఫీమేల్ కేటగిరీలో వచ్చేసి 75 నుంచి 76, అలాగే ఎస్సీ చూసుకున్నట్లయితే 100 నుంచి 102, ఫీమేల్ కేటగిరీలో 80 నుంచి 82, అలాగే ఎస్టీ చూసుకున్నట్లయితే మేల్ కేటగిరీలో 88 నుంచి 90, ఫీమేల్ కేటగిరీలో 68 నుంచి 70, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చూసుకున్నట్లయితే మేల్ కేటగిరీలో 104 నుంచి 106, అలాగే ఫీమేల్ కేటగిరీలో వచ్చేసి 81 నుంచి 83 మధ్య ఉండే అవకాశం అయితే ఉంది. ఇది వచ్చేసి ఈ కటాఫ్స్ వచ్చేసి కేవలం అభ్యర్థుల అవగాహన కోసం కొంత అనాలిసిస్తో మనమైతే ఈ కటాఫ్స్ అయితే ఎక్స్పెక్టెడ్ కటాఫ్స్ అయితే చెప్పడం జరిగింది. ఏ విధంగా అనాలిసిస్ చేసాము అనేది అయితే మీకైతే ఈ వీడియోలో ఆల్రెడీ ముందుగానే చెప్పాను. సో ఇది అనమాట వైజాగ్ సిటీకి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కటాఫ్స్. గతంలోకి ఈసారికి భిన్నంగా ఉండడానికి కారణం ఏంటి అంటే గతంలో కేవలం 15 పోస్టులు మాత్రమే ఉన్నాయి, ఇప్పుడు వచ్చేసి 187 పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట. సో ఇదైతే వైజాగ్ సిటీ మరియు వైజాగ్ రూరల్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియో ద్వారా అయితే అందించడం జరిగింది. మన కంటెంట్ మీకు కానీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే మీ జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే మీ జిల్లా నేమ్ అయితే టైప్ చేయండి. 3 సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలికే రోజు కేవలం 30 రోజుల దూరంలోనే ఉంది. అభ్యర్థులు ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. మీ 3 సంవత్సరాల నిరీక్షణ ఈ 30 రోజుల్లోనే ఉంటుందన్నమాట, మీ చేతుల్లో ఉంటుంది. మీ నిరీక్షణకు కేవలం అడ్డు ఈ 30 రోజులు మాత్రమే. జూన్ 1 జరగబోయే ఎగ్జామ్కు ప్రతి ఒక్కరూ సంసిద్ధంగా ఉండండి. ఈ 30 రోజులు బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందులో అయితే వీక్గా ఉన్నారో వాటిని అయితే మీ స్ట్రాంగ్ సబ్జెక్ట్స్గా అయితే మలుచుకోండి. అలాగే ఎవరైతే కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రాసే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ మన యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్. మరో అప్డేట్తో అయితే మళ్ళీ కలుద్దాం. అలాగే నా ఛానల్ని ఇంతగా ఆదరించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్.